ఓం శాంతి 13/1/1978 అవ్యక్త బాప్దాద యొక్క మధుర మహావాక్యాలు. ఎదురు చూడడం కన్నా ముందే ఏర్పాట్లను చేయండి. బాబా పిల్లలను చూసి సదా హర్షితమవుతూ ఉంటారు. పిల్లలు ప్రతి ఒక్కరూ వర్తమాన సమయంలో విశ్వంలోని ఆత్మలలోనూ శ్రేష్టమైన వారు మరియు భవిష్యత్తులో కూడా విశ్వము ద్వారా పూజ్యనీయులు. ఇటువంటి సర్వశ్రేష్టమైన గాయన యోగ్యమైన మరియు పూజా యోగ్యమైన యోగి ఆత్మలు, జ్ఞాని ఆత్మలు, దివ్య గుణధారులు, సదా విశ్వ సేవాదారులైన బాప్ తాదాలతో పాటు సదా స్నేహము మరియు సహయోగంలో ఉండే ఇటువంటి పిల్లలను చూసి బాబాకి ఎంతో సంతోషం కలుగుతూ ఉంటుంది. నెంబర్ వారీగా ఉన్నా కానీ చివరి నెంబర్లోని మణి కూడా విశ్వం ముందు ఎంతో ఉన్నతమైనది. ఇటువంటి మీ మహానతను, మీ మహిమను తెలుసుకొని నడుస్తున్నారా? లేక నడుస్తూ నడుస్తూ స్వయాన్ని సాధారణంగా భావిస్తున్నారా? అలౌకికమైన తండ్రి ద్వారా ప్రాప్తించిన అలౌకిక జీవితం, అలౌకిక కర్మ సాధారణమైనవి కావు. చివరి నంబర్లో ఉన్న మణిని కూడా ఈనాడు అంతిమం వరకు భక్తాత్మలు తమ కళ్ళ మీద అంటే కను పాపలపై పెట్టుకుంటారు. ఎందుకంటే లాస్ట్ నెంబర్ వారు కూడా బాప్ తాత యొక్క నయనాలలోని తారలే, ప్రకాశిస్తున్న రత్నాలు. ఇటువంటి ప్రకాశిస్తున్న తారలను ఇప్పటి వరకు కూడా భక్తులు తమ నయనాలపై పెట్టుకుంటారు. మీ శ్రేష్ట భాగ్యమును తెలుసుకొని వర్ణన చేస్తూ కూడా తెలియనట్లుగా అవ్వకండి. ఒక్కసారైనా మనస్సుతో, సత్యమైన హృదయంతో స్వయాన్ని బాబా యొక్క సంతానంగా నిశ్చయం చేసుకుంటే ఆ ఒక్క క్షణం యొక్క మహిమ మరియు ప్రాప్తి ఎంతో అపారమైనది. డైరెక్ట్గా బాబా యొక్క సంతానంగా అవ్వడం ఎంత పెద్ద లాటరీయో మీకు తెలుసా? ఒక్క క్షణంలో నామ సంస్కారము శూద్రుల నుండి బ్రాహ్మణులుగా అయిపోతుంది. ప్రపంచం మారిపోతుంది, సంస్కారాలు మారిపోతాయి, దృష్టి, వృత్తి, స్మృతి అన్నీ ఒక్క క్షణం యొక్క ఆటలో మారిపోతాయి. కానీ ఇటువంటి శ్రేష్టమైన క్షణాన్ని మర్చిపోతారు. ప్రపంచంలోని వారు ఇంకా ఇప్పటి వరకు మర్చిపోలేదు. కానీ ఆత్మలైన మీరు చక్రం తిరుగుతూ మారిపోయారు, కానీ ప్రపంచంలోని వారు మరచిపోలేదు. ఇప్పుడు మీ అందరి భాగ్యంను వర్ణన చేస్తూ వారు ఎంతో సంతోషిస్తూ ఉన్నారు. స్వయంగా భగవంతుడే లభించేశాడు అని భావిస్తారు. ప్రపంచంలోని వారే మరవనప్పుడు మరి సర్వ అనుభవీ మూర్తులైన, సర్వ ప్రాప్తులను చేయించే ఆత్మలైన మీరెందుకు మర్చిపోతున్నారు? మర్చిపోకూడదు, కానీ మర్చిపోతారు. ఈ క్రొత్త సంవత్సరంలో బాప్ దాదాకు ఏ క్రొత్త ధనాన్ని చూపిస్తారు? ఏ సమయం అయితే ఇవ్వబడిందో ఆ సమయానుసారంగా అందరూ సంపూర్ణంగానే కనిపించాలి. లక్ష్యం అనుసారంగా సర్వ బ్రాహ్మణాత్మల యొక్క పురుషార్థం సంపన్నంగా ఉండాలి. మీరు పరివర్తన కొరకు తయారుగా ఉన్నారు కదా. ఇప్పుడు ఏ సమయం అయితే లభించిందో అది బ్రాహ్మణుల యొక్క స్వపురుషార్థం కొరకు కాదు. ప్రతి సంకల్పము, ప్రతి వాక్కు ద్వారా దాత యొక్క పిల్లలు విశ్వాత్మల కొరకు తమకు లభించిన ఖజానాలను ఇచ్చేందుకు ఈ సమయం ఉంది. ఈ ఎక్స్ట్రా సమయం స్వయం యొక్క పురుషార్థం కొరకు కాదు, ఇది ఇతరుల కొరకు. అప్పుడే బాబా చెప్పారు, గుణములు మరియు ఖజానాలు ఇచ్చేందుకు ఈ సమయం ఉంది. బాబా ఏ కార్యం కొరకైతే సమయాన్ని మరియు ఖజానాలను ఇచ్చారో వాటి కొరకు కాక స్వయం కొరకు సమయమును మరియు సంపదను వినియోగించినట్లయితే అది కూడా ద్రోహమే అవుతుంది. ఈ విశేష సంవత్సరం బ్రాహ్మణ ఆత్మలకు మహాదానులుగా, వరదానులుగా అయ్యే సంవత్సరం. ఈ నెలలో విశేషమైన యోగం యొక్క కార్యక్రమం జరుగుతుంది అని, వచ్చే నెలలో విశేషంగా సేవ కొరకు వినియోగించాలి అని, ఇలా మీరు ఏ విధంగా ప్రోగ్రామ్ను తయారు చేస్తారో
అలాగే డ్రామా ప్లాన్ అనుసారంగా ఈ ఎక్స్ట్రా సమయము మహాదానులుగా అయ్యేందుకే లభించింది. పాత భాష, పాత విషయాలు, పాత ఆచార వ్యవహారాలు మొదలైన వాటి గురించి మీకు బాగా తెలుసు. ఈ సంవత్సరం వాటి కొరకు కాదు, ఏ విధంగా బాబా ముందు స్వయాన్ని సమర్పణం చేసుకున్నారో అలాగే ఇప్పుడు మీ సమయాన్ని మరియు సర్వప్రాప్తులను, జ్ఞానము, గుణము మరియు శక్తులను విశ్వ సేవార్థం సమర్పణం చేయండి. ఏ సంకల్పమైతే ఉత్పన్నమవుతుందో అది విశ్వ సేవ కొరకు ఉందా అని పరిశీలించండి. ఈ విధంగా సేవ కొరకు అర్పితం అవ్వడం ద్వారా సహజంగానే సంపన్నమైపోతారు. ఏదైనా సేవ యొక్క విశేష కార్యక్రమాన్ని చేసినప్పుడు విశేష కార్యంలో బిజీగా ఉన్న కారణంగా స్వయం యొక్క విశ్రాంతిని లేక స్వయానికి ప్రాప్తిని కలిగించే విషయాలను లేక నడుస్తూ నడుస్తూ ఇతర ఆత్మల ద్వారా వచ్చే చిన్న చిన్న పరీక్షలపై ధ్యానాన్ని అంటే గమనం ఇవ్వరు. వాటన్నింటినీ వదిలేస్తారు. ఎందుకంటే సదా కార్యమును మీ ముందు ఉంచుకుంటారు మరియు బిజీగా ఉంటారు. సమయమును స్వయం కొరకు వినియోగించక విశేషంగా సేవలో వినియోగిస్తారు. అలాగే ఈ క్రొత్త సంవత్సరంలో ప్రతి క్షణము మరియు సంకల్పము సేవ కొరకే అని భావించడం ద్వారా ఈ కార్యంలో నిమగ్నమై ఉండడం ద్వారా పరీక్షలను ఎలా దాటుతారు అంటే అసలు అవి లేనే లేనట్లుగా అనుభవం అవుతుంది. అసలు ఈ విషయం ఏమిటి, ఏం జరిగింది అన్నది సంకల్పంలో కూడా రాదు. స్వయాన్ని సంపూర్ణంగా చేసుకోవడం ద్వారా ఈ సేవ యొక్క లగ్నంలో ఈ చిన్న పెద్ద పరీక్షలు స్వతహాగానే సమర్పణం అయిపోతాయి. అగ్నిలో ప్రతి వస్తువు యొక్క నామరూపాలు ఏ విధంగా మారిపోతాయో అలాగే పరీక్షల యొక్క నామరూపాలు కూడా మారి ఆ పరీక్ష ప్రాప్తి యొక్క రూపంగా అయిపోతుంది, మారిపోతుంది. మాయ అన్న పదాన్ని చూసి కంగారు పడరు. సదా విజయులుగా ఏ సంతోషంలో నాట్యమాడుతూ ఉంటారు. మాయను తమ దాసిగా అనుభవం చేసుకుంటే దాసి సేవాధారిగా అవుతుందా లేక తనను చూసి భయపడతారా? స్వయం సమర్పితం అయితే సేవలో మాయ స్వతహాగానే సరెండర్ అవుతుంది. కానీ సరెండర్ అవ్వకపోతేనే మాయ కూడా మంచిగా అవకాశాన్ని తీసుకుంటుంది. ఆ అవకాశాన్ని తీసుకున్న కారణంగా బ్రాహ్మణులపై కూడా అధిపతిగా అయ్యి ఆధిపత్యం చలాయిస్తుంది. మాయను అధిపతిగా అవ్వనివ్వకండి. స్వయం సేవ యొక్క అవకాశాన్ని తీసుకోండి, ఛాన్స్గా అవ్వండి. ఇప్పుడు సమయం ఎందుకు లభించిందో మీరు విన్నారా? ఇప్పుడు ఏ విధమైన ఫిర్యాదును చేయకండి. సమయం యొక్క లెక్కతో చూస్తే ప్రతి ఒక్కరూ సంపూర్ణంగా అవ్వాలి. సంపూర్ణమయ్యే ఆత్మ ఎప్పుడూ ఫిర్యాదులు చేయదు. ఇవి తప్పక జరుగుతూనే ఉంటాయి అన్న ఈ భాషను వారు మాట్లాడరు. మామూలేలే, ఇవి అందరిలో ఉంటాయిలే అని. క్రొత్త సంవత్సరం, క్రొత్త భాష, క్రొత్త అనుభవం. పాత వస్తువులను సంభాళించడం బాగానే ఉంటుంది కానీ ఉపయోగించడం బాగోదు. కావున మరి మీరెందుకు ఉపయోగిస్తున్నారు? 5000 సంవత్సరాల కొరకు సంభాళించి పెట్టండి. పాత వాటిపై ప్రీతిని ఉంచకండి. ఎల్లప్పుడూ భక్తాత్మలు, బికారి ఆత్మలు మరియు తపిస్తున్న ఆత్మల ముందు స్వయాన్ని సాక్షాత్తు తండ్రిగా మరియు సాక్షాత్కార మూర్తిగా భావిస్తూ నడవండి. ఈ 3 లైన్లు చాలా పొడుగ్గా ఉన్నాయి. ఈ క్యూలను సమాప్తం చేయడంలో నిమగ్నమైపోండి. 3 క్యూలు అంటే భక్తాత్మలు, బికారి ఆత్మలు, అడుక్కునే వాళ్ళు, తప్పించే ఆత్మలు. దాహార్తితో ఉన్న ఆత్మల యొక్క దాహాన్ని తీర్చండి. బికారులకు దానం ఇవ్వండి. భక్తులకు భక్తి యొక్క ఫలితంగా తండ్రిని కలిసే మార్గం తెలియజేయండి. ఈ క్యూను సంపన్నం చేయడంలో బిజీగా ఉన్నట్లయితే స్వయాన్ని గూర్చి ఎందుకు అనే ప్రశ్నల యొక్క క్యూ సమాప్తం అవుతుంది. సమయం గూర్చి ఎదురు చూస్తూ ఉండకండి. ఈ 3 రకాల ఆత్మలను సంపన్నంగా తయారు చేసేందుకు ఏర్పాట్లు చేయడంలో నిమగ్నమై ఉండండి. వినాశనం ఎప్పుడు జరుగుతుంది అని ఇక ఎప్పుడు అడుగుతూ ఉండేవారు కదా, ఇప్పుడైతే అడగరు కదా. క్యూను సమాప్తం చేసినట్లయితే పరివర్తన యొక్క సమయం కూడా సమాప్తం అయిపోతుంది.
సంగమయుగం యొక్క సమయం సతోయుగం కన్నా అంటే సత్యుగం కన్నా శ్రేష్టమైనదిగా అనిపించడం లేదా? అలసిపోయారా ఏమిటి? వినాశనం ఎప్పుడవుతుంది అని అడుగుతున్నారు అంటే అలసిపోయారు కాబట్టే అడుగుతున్నారు అని కదా. బాబాకు పిల్లలపై అతి స్నేహం ఉంది. బాబాకు ఈ మేళ ఎంతో నచ్చుతుంది, కానీ పిల్లలకు స్వర్గం నచ్చుతుందా? స్వర్గం 21 జన్మలు లభిస్తుంది, కానీ ఈ సంగమం లభించదు. కావున అలసిపోకండి. సేవలో నిమగ్నమైపోతే ప్రత్యక్ష ఫలాన్ని అనుభవం చేసుకుంటారు. మీ భవిష్య ఫలం నిశ్చితమై ఉంది, కానీ ప్రత్యక్ష ఫలం యొక్క అనుభవం యొక్క సుఖం మొత్తము కల్పం అంతటిలోనూ లభించదు. కావున భక్తుల యొక్క పిలుపును వినండి, దయార్ద్ర హృదయులుగా అవ్వండి, మహాదానులుగా అవ్వండి, మహాపుణ్యాత్ముల యొక్క పాత్రను అభినయించండి. అచ్చా, ఇటువంటి బాబా యొక్క ఆజ్ఞాకారులకు, దృఢ సంకల్పము కలవారికి మరియు సెకండ్లో ఆజ్ఞాకారులుగా అయ్యే వారికి బాబా సమానంగా సదా విశ్వ కళ్యాణకారులకు, మహాదానులకు, మహాన్ వరదానులకు, సర్వులను సంపన్నం చేసే వారికి, సదా స్వయాన్ని సేవలో తత్పరులుగా చేసుకునే వారికి, ఇటువంటి బాబా సమానమైన పిల్లలకు బాప్దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. దాదీలతో బాబా యొక్క మిలనం. అందరూ ఒక విషయం గురించి ఎదురు చూస్తున్నారు. అది ఏ విషయం? ప్రారంభంలో నేను ఎవరు అన్న చిక్కు ప్రశ్న ఒకటి ఉంది. అదే చివరి వరకు ఉంటుంది. భవిష్యత్తులో నేనేం అవుతాను, లేక మాలలో నేను ఎక్కడ ఉన్నాను అని అందరూ ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ఈ ఎదురు చూపు ఎప్పుడు సమాప్తం అవుతుంది? అష్టరత్నాలలో ఎవరు ఉంటారు, 100లో ఎవరు ఉంటారు అని ప్రతి ఒక్కరూ పరస్పరం చర్చించుకుంటూ ఉంటారు కూడా. 16,000 యొక్క ప్రశ్నే లేదు. అసలు 8లో లేక 100లో ఎవరు ఉంటారు? మేము ఏ మాలలో ఉంటామని విదేశీయులు ఆలోచిస్తూ ఉంటారు. ప్రారంభంలో వచ్చిన వారు లాస్ట్ సో ఫాస్ట్ అని అన్నారు కదా. మరి మా స్థానం ఉంటుందా, లేక చివరిలో వచ్చే వారి స్థానం ఉంటుందా? అసలు ఈ లెక్క ఏమిటి అని ఆలోచిస్తూ ఉన్నారు. ఆ లెక్క బాబా వద్ద ఉంది కదా, ఇంకా ఫిక్స్ చేయబడలేదు. మీరు ఆర్ట్ కాంపిటీషన్ జరిగినప్పుడు చిత్రాలను ఎలా ఎంచుకున్నారు? మొదట కొన్నింటిని ప్రక్కన పెట్టారు, మళ్ళీ అందులో 1, 2, 3 నెంబర్లను ఫిక్స్ చేశారు. మొదట ఎంచుకోవాలి, ఆ తర్వాత నెంబర్ వారీగా ఫిక్స్ అవుతారు. కావున ఇప్పుడు అలా ఎంచుకోబడ్డారు, కానీ ఇంకా ఫిక్స్ చేయలే. వెనుక వచ్చేవారు ఏమవుతారు? ఎల్లప్పుడూ కొన్ని సీట్లు చివరి వరకు ఉంటాయి. రిజర్వేషన్ చేసినప్పుడు కూడా చివరి వరకు కొంత కోటాను ఉంచుతారు, కానీ ఆ కోటాలో కోట్లాది మందిలో ఏ కొందరు, ఆ కొందరిలోనూ ఏ ఒక్కరూ వస్తారు. అచ్చా, మీరందరూ ఏ మాలలో ఉన్నారు? మీపై మీరు విశ్వాసాన్ని ఉంచుకోండి. ఏదో ఒక అద్భుతమైన విషయం జరుగుతుంది మరియు దాని ఆధారంపై మీ అందరి ఆశలు పూర్తి అవుతాయి. అష్టరత్నాల యొక్క విశేషత ఒక విశేషమైన విషయంలో ఉంది. అష్టరత్నాలలో స్మృతి చిహ్నం విశేషంగా ఉన్నట్లుగా అష్టశక్తులు ఏవైతే ఉన్నాయో ఆ ప్రతి శక్తి వారి జీవితంలో ప్రత్యక్షంగా కనిపిస్తుంది. ఒక్క శక్తి కూడా ప్రత్యక్ష జీవితంలో తక్కువగా కనిపించినట్లయితే, విగ్రహం యొక్క భుజాలలో ఒక భుజం ఖండితమైపోతే అది ఏ విధంగా పూజ్య అర్హతను కోల్పోతుందో, అలాగే ఒక్క శక్తి యొక్క లోపం కనిపించిన అష్టదేవతల యొక్క లిస్టులో ఫిక్స్ చేయబడినట్లుగా పిలువబడరు. ఇంకొక విషయం, అష్టదేవతలు భక్తులకు విశేషమైన ఇష్టులుగా భావించబడతారు. ఇష్టులు అనగా మహాపూజ్యులు. ఇష్టుల ద్వారా భక్తులు ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క విధి మరియు సిద్ధి ప్రాప్తి అవుతుంది. అలాగే ఇక్కడ కూడా అష్టరత్నాలు ఎవరైతే ఉంటారో వారు సర్వ బ్రాహ్మణ పరివారం ముందు ఇప్పుడు ఇష్టులుగా అనగా ప్రతి సంకల్పము మరియు నడవడిక ద్వారా విధి మరియు సిద్ధి యొక్క మార్గదర్శన చేసే వారిగా అందరి ముందు ఇప్పుడు కూడా ఇదే విధంగా మహాన్ మూర్తులుగా భావించబడతారు. కావున అష్టశక్తులు ఉంటాయి మరియు పరివారం ముందు ఇష్టులుగా అనగా శ్రేష్ఠాత్మ, మహాన్ ఆత్మ, వరదాని ఆత్మ యొక్క రూపంలో ఉంటారు.
ఇదే అష్టరత్నాల యొక్క విశేషత. అచ్చా, పార్టీలతో బాప్తాదా. ఒకటవ గ్రూప్తో ప్రపంచం యొక్క వైబ్రేషన్లు లేక మాయ నుండి సురక్షితంగా ఉండేందుకు సాధనం. సదా ఒక్క బాబా తప్ప ఇంకెవ్వరూ లేరు అనే లగ్నంలో మగ్నమై ఉన్నట్లయితే వీరు మాయ యొక్క ప్రతి ఒక్క యుద్ధం నుండి సురక్షితంగా ఉంటారు. యుద్ధ సమయంలో బాంబులను వేసినప్పుడు అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోతారు. అప్పుడు దాని యొక్క ప్రభావము వారిపై పడదు. అదేవిధంగా ఎప్పుడైతే ఒకే లగ్నంలో మగ్నమై ఉంటారో అప్పుడు ప్రపంచం యొక్క వైబ్రేషన్ల నుండి మాయ నుండి సదా సురక్షితంగా ఉంటారు. యుద్ధం చేసే ధైర్యం కూడా మాయకు ఉండదు. లగ్నంలో మగ్నమై ఉండండి, ఇదే సురక్షతకు సాధనం. రెండవ గ్రూప్తో బాబా యొక్క సమీప రత్నాల గుర్తులు. బాబా సమీపంగా ఉండే వారిపై బాబా యొక్క సత్సాంగత్యం యొక్క రంగు అంటి ఉంటుంది. సత్యం యొక్క సాంగత్యం యొక్క రంగే ఆత్మీయత. కావున సమీప రత్నాలు సదా ఆత్మిక స్థితిలో ఉంటారు. శరీరంలో ఉంటూ కూడా అతీతంగా ఆత్మిక స్థితిలో ఉంటారు. శరీరాన్ని చూస్తూ కూడా చూడకూడదు, మరియు ఆత్మ ఏదైతే కనిపించదో అది ప్రత్యక్షంగా కనిపించాలి. ఇదే అద్భుతం. ఆత్మిక నశలో ఉండేవారు బాబాను తోడుగా చేసుకోగలరు, ఎందుకంటే బాబా కూడా ఆత్మయే. మూడవ గ్రూప్తో పురాతన ప్రపంచం యొక్క సర్వ ఆకర్షణల నుండి అతీతంగా అయ్యేందుకు సహజ సాధనం. ఎల్లప్పుడూ మనం అవినాశి ఖజానాలకు అధిపతులము అనే నశలో ఉండండి. జ్ఞానము, సుఖశాంతులు, ఆనందము మొదలైన బాబా యొక్క ఖజానాలు ఏవైతే ఉన్నాయో ఆ సర్వగుణాలు మనవే. కుమారుడు తండ్రి ఆస్తికి స్వతహాగానే అధిపతి అవుతాడు. అధికారి ఆత్మకు తన అధికారం యొక్క నశ ఉంటుంది. నశలో అన్నీ మర్చిపోతారు కదా, అప్పుడు ఏ స్మృతి ఉండదు. బాబా మరియు నేను అన్న ఈ ఒక్క స్మృతియే ఉండాలి. ఈ స్మృతి ద్వారానే పురాతన ప్రపంచం యొక్క ఆకర్షణల నుండి తమంతట తామే అతీతం అవుతారు. నశలో ఉండే వారి ముందు సదా తమ లక్ష్యం స్పష్టంగా ఉంటుంది. ఫరిస్తా స్వరూపము మరియు దేవతా స్వరూపమే ఆ లక్ష్యం. నాలుగవ గ్రూప్తో ఒక్క క్షణం యొక్క అద్భుతమైన ఆటతో పాస్ విత్ ఆనర్గా అయిపోవాలి. ఇప్పుడిప్పుడే శరీరంలోకి రావడం, మళ్ళీ ఇప్పుడిప్పుడే శరీరం నుండి అతీతంగా అవ్యక్త స్థితులు కావడం. ఈ క్షణం యొక్క ఆట యొక్క అభ్యాసం ఉందా? ఎప్పుడు అప్పుడు, ఎలా కావాలి అనుకుంటే అలా అదే స్థితిలో ఉండగలగాలి. అంతిమ పేపర్ ఒక్క క్షణముదే. ఎవరైతే ఈ క్షణం యొక్క అలజడిలోకి వస్తారో వారు ఫెయిల్ అవుతారు. ఎవరైతే అచలంగా ఉంటారో వారు పాస్ అవుతారు. అటువంటి నిగ్రహ శక్తి ఉందా? ఇప్పుడు ఇటువంటి అభ్యాసం తీవ్ర రూపంలో ఉండాలి. ఎంతటి హంగామా జరుగుతుంటే అంతగా స్వయం యొక్క స్థితి అతి శాంతిగా ఉండాలి. సముద్రము బయట శబ్దమయంగా ఉన్నా లోపల మటుకు చాలా శాంతిగా ఉంటుంది. ఇటువంటి అభ్యాసం మీలో ఉండాలి. నిగ్రహ శక్తి కలవారే విశ్వాన్ని కంట్రోల్ చేయగలుగుతారు. ఎవరైతే స్వయమునే కంట్రోల్ చేసుకోలేరో వారు విశ్వరాజ్యాన్ని ఎలా చేయగలరు? ఇముడ్చుకునే శక్తి కావాలి. ఒక్క క్షణంలో విస్తారం నుండి సారంలోకి వెళ్ళిపోవాలి. మళ్ళీ ఒక్క క్షణంలో విస్తారం నుండి సారంలోకి వచ్చేయాలి. ఇదే అద్భుతమైన ఆట. ఐదవ గ్రూప్తో అతీంద్రియ సుఖం యొక్క ఊయలలో ఊగుతూ ఉండండి. మిమ్మల్ని సర్వాత్మలు సుఖం యొక్క ఊయలలో ఊగుతూ ఉండడం చూసి తాము దుఃఖితుల నుండి సుఖ స్వరూపులుగా అయిపోవాలి. మీ నయనాలు, నోరు, ముఖము అన్నీ సుఖం ఇవ్వాలి. ఇటువంటి సుఖవంతులుగా అవ్వండి. ఎవరైతే ఇలా సుఖమునిచ్చే వారిగా అవుతారో వారికి సంకల్పంలో కూడా దుఃఖం యొక్క అల రాజాలదు. అచ్చా, ఓం శాంతి.